పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ట్రంప్ చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈరోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ బేస్ను వాడుకొని ఇరాన్ని అటాక్ చేయడానికి ప్లాన్స్ అన్నీ అయినట్టు మీకు తెలుసు. అందుకనే రాత్రి పగలు గత 2 నెలలుగా అమెరికాలో ఉన్న లీడర్స్ అందరినీ, ప్రపంచ లీడర్స్ని చాలా మందిని కలిశాను. అందుకే ఈరోజు నేను వార్నింగ్ ఇచ్చాను. సో మీరేం చేయాలి? మీరు ఒకటి ప్రార్థన చెయ్యండి, ట్రంప్ మారినట్టు లేదా గుండాగి చచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ నేను మిత్రుని అంటాడు, ఇండియా నేను మిత్రుని అంటాడు, నేను శాంతి దూతను అంటాడు, యుద్ధాలు ఆపడానికి వచ్చానంటాడు. ఇప్పుడేమో యుద్ధాలు తప్ప ఇంకోటి చేయలేదు. రష్యా యుద్ధం గంటలో ఆపేస్తాను అన్నాడు. 120 రోజులైంది. ఆడు కనీసం పుటిన్ ప్రెసిడెంట్ ఆడు మాటే వెండలేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్కి పిలిపించి ఇన్సల్ట్ చేశాడు. అందుకనే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని వైట్ హౌస్లో ఇన్సల్ట్ చేశాడు. ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇలాన్ మస్క్ గుడ్ బై చెప్పాడు. అందుకే 2020లో ఆయన విరుద్ధంగా బుక్ రాసి బైడెన్ గెలిపించిన తర్వాత మళ్ళీ సరెండర్ అయ్యి లాస్ట్ ఇయర్ మళ్ళీ కాలు ఏలు పట్టుకుంటే క్రైస్తవులందరూ రిక్వెస్ట్ చేస్తే మరల మద్దతు ఇచ్చాం. ఈడు మారడ్రా అని. యేసు ప్రభు పేతుర్ని సైతాన్ ఎలాగన్నాడో ఈయన సైతాన్తో నిండిపోయి 3వ ప్రపంచ యుద్ధం, ఎవరి డబ్బులు ఇడో ఆడి మీద యుద్ధం. ఖటారు, కువైటు, యుఏఈ, సౌదీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మద్దతు, డబ్బులు ఇవ్వని వాళ్ళకి శత్రువు. ఇప్పుడు పాకిస్తాన్ వాడుకుంటున్నాడు. ఆ పాకిస్తాన్ వాళ్ళకైనా సిగ్గు లేదా? అందుకే ఇంగ్లీష్లో తిట్టాను అర్థమయ్యేటట్టు. కనుక అమెరికాలో ఉన్న 535 సెనేటర్లు, కాంగ్రెస్మెన్ తెలుగువారు, మీరు అమెరికాలో ఉన్నారు, కాల్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు కోరీ బుక్కర్ని ఏమీ కోరుతున్నారు, బర్నీ శాండర్స్ని, జాన్ థూన్, టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్, శామ్ బ్రౌన్ అందరినీ నేను వెళ్ళి కలిశాను, కొందరు నన్ను వెళ్ళి కలిసి. కనుక యుద్ధం ఆగాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, 2 మీడియా అందరూ దీనికి ప్రెషర్ చేయాలి, ప్రతి ఒక్కరు నోరిప్పి మాట్లాడాలి. ఒకవేళ చేయకపోతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని ఎలాగైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ అని రుజువు చేశామో, ట్రంప్ను కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నేనే కోర్టుకి వెళ్ళి బుష్ ఎలాగైతే ఇరాక్ను ఆక్యుపై చేశాడో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని అబద్ధాలు చెప్పి కాలిన్ పవర్ ద్వారా, ఈడు ఇరాన్లో బాంబులు ఉన్నాయని, అరే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గ్యాబర్డే అన్నది కదా లాస్ట్ ఇయర్ ఇరాన్లో న్యూక్లియర్ బాంబు లేదని, మీరు బాంబు ఉంది మేము అటాక్ చేస్తామని అబద్ధాలు ఆడితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు ఎలాగ అవకాశం ఇస్తారు షియాకి సున్నీకి గొడవలు పెట్టడానికి? కనుక ఈ వీడియో ప్రార్థన కొరకు, ట్రంప్ మారాలి లేదా గుండాగి చవ్వాలి, నెతన్యాహు మారాలి, గుండాగి చవ్వాలి.